రాష్ట్ర ప్రజలకు 420 దొంగ హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన పార్లమెంట్ ఎన్నికలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రకాలుగా అభివృద్ధి చేసినా కాంగ్రెస్ మోసపూరిత మాటలను ప్రజలు నమ్మారన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలయ్యే వరకు ప్రజల తరపున పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. దేశ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఆ మాటకొస్తే గ్రామ ప్రజలు కానీ ఎన్నికలలో ఒక అభ్యర్థిని ఒక పార్టీని ఎన్నుకుంటారు. మళ్ళీ 5 సంవత్సరాలు తిరిగే వరకు వాళ్ళ ఆలోచనలో మార్పు వస్తుంది. ఆ అభ్యర్థిని ఆ పార్టీని మార్చితే ఏదో మేలు జరుగుతుంది, ఇంకేదో బాగా పని జరుగుతుందనే ఆలోచనతోనే ప్రభుత్వాలను మారుస్తూ ఉంటారు. బాగా పనిచేసే పార్టీకి ప్రభుత్వానికి మా అంటే ఒక 2 టర్ముల అవకాశం ఇస్తారు. 2028లో మళ్ళీ భారత రాష్ట్ర సమితి అధికారంలోకి రాబోతున్నదని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేస్తుంది. ఏమాత్రం అనుమానం లేదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి ఏమాత్రము అమలుకు వీలు కాని, ఆర్థిక వ్యవస్థ సహకరించని, చట్టపరంగా కూడా వీలు కాని అనేక హామీలు ఇచ్చింది. ముందు అయితే కుర్చీలో కూర్చుందాం, తర్వాత ఏం జరుగుతుందో దేవుడు ఎరుగు, చూద్దాం తర్వాత ఎట్లయితే ఎట్లయిందనే ఉద్దేశంతో విచ్చలవిడిగా పిచ్చి పిచ్చిగా హామీలు ఇచ్చారు. హామీలు ఇచ్చిండ్రు, అధికారంలోకి వచ్చిండ్రు, ఇప్పుడు తలబట్టుకున్నారు. ప్రజలు కూడా నమ్మారు. 2 సార్లు బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చినాం కదా, ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇద్దాం, ఏదో బాగా చేస్తారంటాను కదా, మేలు చేస్తారంటాను కదా, అభివృద్ధి చేస్తారంటాను, సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా ఇస్తారంటున్నారని నమ్మి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చి గెలిపించారు. ఎన్ని హామీలు ఇచ్చారు? వాళ్ళు చెప్తున్నారు 6 గ్యారంటీలని. 6 గ్యారంటీలు కాదు, మన పార్టీ పరంగా హోంవర్క్ చేస్తే 6 గ్యారంటీలతో పాటు వివిధ డిక్లరేషన్ల సందర్భంగా యూత్ డిక్లరేషన్ ఇచ్చారు, మహిళా డిక్లరేషన్ ఇచ్చారు, రైతు డిక్లరేషన్ ఇచ్చారు, మహిళా డిక్లరేషన్ ఇచ్చారు, ఎస్సీ డిక్లరేషన్ ఇచ్చారు, ఎస్టీ డిక్లరేషన్ ఇచ్చారు, బీసీ డిక్లరేషన్ ఇచ్చారు. అన్ని డిక్లరేషన్స్లో వాళ్ళు ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలను కలుపుకుంటే 420 హామీలు వచ్చినాయి. వాళ్ళు లెక్క పెట్టుకున్నారో లేదో అది 420 అవుతుందని, కానీ మనం లెక్క పెడితే అది 420 అయింది. 420 హామీలు అయినాయి. 420 హామీలు, 420 హామీలను అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ కాదు, వాళ్ళ జేజమ్మ నుంచి కూడా సాధ్యం కాదు. కారణం ఏంటంటే రాష్ట్ర ఆదాయం అందుకు సహకరించదు, రాష్ట్ర వనరులు అందుకు సహకరించదు. అలాంటి హామీలు ఇచ్చి వాళ్ళ అధికారంలోకి వచ్చారు.